చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఇక్కడ కలుసుకోవడం అన్నది. లాస్ట్ ఇయర్ జ్వలిత వాళ్ళ ఇంట్లో వార్షిక సంచిక ఇనాగ్రేట్ జరిగింది. అది సెకండ్ కదా, సెకండ్ది. వాళ్ళ ఇంటికి పిలిచింది, చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. చాలామంది వెళ్ళాము, చాలా దూరం ఇల్లు అయినా కూడా వెళ్ళాం. అయితే ఒకటి నేను గమనించింది, పుస్తకం తీయడంలో చాలా శ్రమ, ఖర్చు అన్నీ ఉంటాయి, అయినా కూడా సాధించింది అన్నది అప్రిషియేట్ చేయదగ్గ విషయం అది. సో అన్నీ ఆన్లైన్ ఇష్యూస్ వచ్చినప్పటికీ వార్షిక సంచిక మాత్రం హార్డ్ కాపీ చేయడం అది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దాచిపెట్టుకుంటాము. సో ఆ 2 yearsది ఉంది. ఒకటి కరోనా పీరియడ్లో వచ్చినట్టుంది కదా, కరోనా వచ్చినట్టుంది, అది లేదు, నీ దగ్గర ఉంది కదా. ఓకే, అయితే ఇంకొక బెస్ట్ క్వాలిటీ బుక్ వేయడం, హార్డ్ వర్క్ చేయడం, కార్యకర్త ఇదంతా కాకుండా నేను గమనించింది ఫెమినిస్ట్ ఉద్యమాలు చేయలేని పని ఆర్గనైజ్ చేయడం. అది స్త్రీలను, రైటర్లను అందరినీ పిలవడం, రిసీవ్ చేసుకోవడం, అది చాలా ఎక్సలెంట్గా చేయగలిగింది. కాబట్టి నేను రాగలిగాను. మామూలుగా నేను రావట్లేదు ఎక్కడ సాహిత్య సభలకు, ఎక్కడ చాలా దూరం అవ్వడం ఒకటి, టైం లేకపోవడం ఒకటి, తర్వాత అంత ఆత్మీయత కనిపించకపోవడం ఒకటి. సో అది చాలా ఎక్సలెంట్గా చేయగలుగుతుంది ఆ అమ్మాయి. సో అంటే ఒక విధంగా కూడా ఫెమినిస్ట్ సాహిత్య ఉద్యమాలు ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఆర్గనైజ్ చేసే విషయంలో, సంఘటితం చేసే విషయంలో అంత చేయదగ్గంత పని చేయలేకపోయినాయి, బట్ సమ్ వాట్ చేయగలిగినాయి సమాజం కోసం. అది సో మా గురించి మేమే చెప్పుకోవాలి కదా అది. సో అది చాలా ఎక్సలెంట్గా చేసింది. సో ఐ అప్రిషియేట్ అమ్మాయిని. సో థ్యాంక్ యూ సో మచ్.